మనం ధ్యానంకి సమాధికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం. మీరు మీ జీవితంలో ఈ పదాలని చాలాసార్లు వినే ఉంటారు. ధ్యానం అంటే మనసుని ఒక చోట నిలపటం. అంటే ధ్యానం చేస్తున్న వ్యక్తి తన మనసుని ఒక చోట నిలుపుతాడు. ఇప్పుడు ఓ వ్యక్తి పరిపూర్ణ ధ్యాన స్థితిలో ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తికి తెలిసిద్ది నేను ఇంకా బతికే ఉన్నాను అని. అలాగే నేను ఆ వ్యక్తిని గనుక చూస్తే గనక నేను కూడా చెప్పగలను అతను బతికే ఉన్నాడు అని. ఇప్పుడు అదే వ్యక్తి సమాధి స్థితిలో ఉన్నాడు అనుకోండి. అతను బతికున్నాడు అనే స్పృహ కూడా అతనికి తెలియదు. అలాగే నేను ఆ వ్యక్తిని గనుక చూస్తూ ఉంటే నేను కూడా అతను బతికున్నాడని నేను చెప్పలేను. ఎందుకంటే అతను నాకు శవంలా కనిపిస్తాడు. అతను బతికున్నాడా లేదా అని నేను చెప్పలేను. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ నిద్రపోతున్న వ్యక్తికి కలలు వస్తూ ఉంటాయి. ఆ వ్యక్తికి తెలుస్తూ ఉంటుంది నాకు కలలు వస్తున్నాయని. దానిని మనం ధ్యాన స్థితి అని చెప్పవచ్చు. అలాగే నేను బయట నుండి చూస్తున్నప్పుడు ఆ వ్యక్తిని అతను బతికే ఉన్నాడని నేను చెప్పగలను. ఎప్పుడైతే అతను గాఢ నిద్రలోకి వెళ్తాడో, అంటే సుషుప్తి స్థితికి వెళ్తాడో, ఆ వ్యక్తికి కలలు రావటం కూడా ఆగిపోతుంది. ఆ సమయంలో తను బతికున్నాడా లేదా అని అతను కూడా తెలియదు. అలాగే నేను బయట నుండి ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు నేను కూడా ఆ వ్యక్తి బతికున్నాడా లేదా అని నేను చెప్పలేను. ఎందుకంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి శవంతో సమానం. ఆ స్థితిలో అతని మనసు చలించదు. నిజానికి ఆ స్థితిలో అతను భగవంతుడిని దర్శిస్తూ ఉంటాడు, కానీ స్పృహ లేకుండా. అదే యోగి అయితే స్పృహతో దర్శిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉండిద్ది ధ్యానంకి సమాధికి మధ్య ఉన్న తేడా ఏంటో. ధన్యవాదాలు.